క్రిస్టల్ క్లియర్‌గా వాడు రాయడం జరిగిందనమాట. అన్‌ఫార్చునేట్‌లీ మీరు సెలెక్ట్ కాలేదని. అవెందుకు చేస్తున్నారో ఏంటో అయితే ఆ విప్రో వాళ్ళకే తెలియాలి. అర్థమవుతే మనల్ని వదలదనైతే అనిపిస్తుంది. సో, దట్స్ ఇట్ నేను చెప్పాలనుకుంటుంది. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఎవరీవన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ గ్రేట్. సో టుడే ఒక లేటెస్ట్ న్యూస్తో రావడం జరిగిందనమాట. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు ఈ వీడియో దేని గురించి అని. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో చాలామందికి మెయిల్స్ వస్తున్నాయి, మళ్ళీ రిగ్రెట్ మెయిల్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా జరుగుతున్నాయి అన్నమాట విప్రో నుంచి. ఎప్పుడైతే 10 days ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది జరిగిందో ఆఫ్టర్ దట్ చాలా తక్కువ మందికి అనమాట వాళ్ళు హైర్ చేసుకున్నది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇట్స్ లైక్ వాళ్ళు 50లో ఓన్లీ 5 పీపుల్ అట్లా 6 పీపుల్ అట్లా వాళ్ళు పాస్ అయినట్టు చూపిస్తున్నారనమాట. ఈవెన్ దో కొంతమందికి వాళ్ళకి కోడ్ ఎగ్జిక్యూట్ అయినా కానివ్వండి. సో దే డిడెంట్ టేక్ దట్ గాయస్. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దట్. వాళ్ళు దేని మీద బేసిస్ చేసుకుని హైరింగ్ అయితే చేస్తున్నారో తెలియదు కానీ సో ద పాసింగ్ రేషియో ఇస్ వెరీ వెరీ టూ లో. మీరు అర్థం చేసుకుంటే కనుక ఎనీహౌ ఐ వాంటెడ్ టు సే కొంతమందికి నేనైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొందరికి అటెంప్ట్ మెయిల్స్ అయితే రావడం జరిగిందనమాట. కొడలిటీని అనే ఎగ్జామ్ ఓన్లీ అదొకటే అనుకుంటా వాళ్ళు పెట్టేది. సో కొడలిటీ అటెంప్ట్ ఎగ్జామ్ అనేది అయితే వాళ్ళు రాయడం జరుగుతుందన్నమాట. దాని గురించి ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. సో మీకు వివరంగా చెప్తాను అసలు మెయిన్ దేని గురించి అనేది. మెంటరింగ్ సెషన్ వాట్ ఈజ్ మెంటరింగ్ సెషన్ అంటే ఏంటంటే కనుక, మెంటరింగ్ సెషన్ అంటే ఎవరైతే బార్డర్ వరకు వచ్చి పాస్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దామని ఉందన్నమాట విప్రో వాళ్ళకి. అసలు మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరైతే ఇంకా కోడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఎవరైతే బార్డర్ పాస్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ అటెంప్ట్ మెయిల్స్ పంపిస్తున్నారనమాట. అండ్ అసలు ఎవరికైతే అసలు ఏది పాస్ అవ్వలేదో వాళ్ళకి మళ్ళీ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ మెయిల్స్ పంపిస్తున్నారంట. నాకు చాలా కామెంట్స్, చాలా డిఎమ్స్ వస్తాయి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో. అసలు అలా ఎందుకు చేస్తున్నారు ఏంటో అయితే ఆ విప్రో వాళ్ళకే తెలియాలి. అర్థమవుతుందా? బట్ నేనైతే ఒకటి చెప్పగలను, మీరైతే విప్రోకి మాత్రం స్టిక్ అవ్వకండి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ దట్ యూ కెన్ స్టిక్ విత్ విప్రో బికాస్ ద ప్రాసెస్ ఈజ్ వెరీ 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 ల్యాగింగ్. మీరే అర్థం చేసుకుంటే కనుక. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. సో మెంటరింగ్ సెషన్లో మనం చేయాల్సింది అయితే చాలా ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్స్ లైక్ సెకండ్ ఛాన్స్. అక్కడ క్రిస్టల్ క్లియర్గా వాడు రాయడం జరిగిందనమాట. అన్ఫార్చునేట్లీ మీరు సెలెక్ట్ కాలేదని. హౌఎవర్ వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా విప్రో అనే దాని మీద ఉన్నారో, డిపెండ్ అయి ఉన్నారు, ఎవరికైతే ఇంకా ఛాన్స్ లేదో, అదర్ కంపెనీస్ ఛాన్స్ లేదో. సో మీరు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 24th అనుకుంటా. అది 24th అంట. సో 24th ఉంది. సో ఎగ్జామ్ వచ్చేసి 25th 26th అదైతే నాకు పక్కగా తెలియదు కానీ 24th ఈజ్ ద మానిటరింగ్ సెషన్ అనమాట. ఆ రోజునైతే మానిటరింగ్ సెషన్ ఉంది. తర్వాత ఇంకొక మెయిల్స్ కూడా వచ్చాయంట. లైక్ దేని బేసిస్ చేసుకుని ఇంకా ఏంటి అనేది ఇంకా 2 to 3 days అనుకుంటా మెయిల్స్ వాళ్ళు సెండ్ చేసింది. ఐ మీన్ ఎగ్జామ్కి ముందు 2 to 3 days అంటే ఈ రోజు రేపు వెళ్ళండి అనుకుంటా. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. సో మీటింగ్స్ అయితే జరుగుతున్నాయంటే మరి అసలు ఆ మీటింగ్స్లో ఏం చెప్తున్నారు ఏమిటి అని అటెండ్ అవుతున్న వాళ్ళకి మీకు తెలియాలి. సో ఇది నేను చెప్తుంది. అండ్ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఏం యాడ్ చేశారంటే యూ షుడ్ డూ హ్యావ్ ద అటెండెన్స్. మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అటెండెన్స్ 3 days అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలంట. అండ్ మానిటరింగ్ సెషన్ కూడా అటెండెన్స్ ఉండాలంట. అర్థమవుతుందా? సో మీరు విప్రోని వదిలేసుకున్నారో అని అనుకుంటే కనుక ప్లీజ్ లీవ్ దాట్ అండ్ దీన్ని హెక్టిక్గా తీసుకోకండి. లేదు మీకు ఇంకే ఛాన్స్ లేదు అండ్ ఇంకా ఛాన్స్తో పాటు దీన్ని కూడా ట్రై చేద్దాం అనుకుంటే కనుక అటెండ్ ద మానిటరింగ్ సెషన్ హూ గాట్ ద మెయిల్స్. ఐ డూ నో దట్ వెరీ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఓన్లీ గాట్ దిస్ మెయిల్. వాళ్ళైతే సెకండ్ ఛాన్స్ వాళ్ళైతే అదృష్టవంతులు అనేది నేను చెప్తాను. సో దట్స్ వాట్ నేను చెప్పాలనుకుంది. ఈ యొక్క మెంటరింగ్ సెషన్ అంటే ఏంటనేది. సో ఆ రోజు ఖచ్చితంగా 24th మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఎవరికైతే వచ్చిందో మెయిల్. సెకండ్ ఛాన్స్ కాబట్టి ఇది కొడలిటీ అనేది ఏదైతే ఉందో దానికి మనకి అటెంప్ట్ ఇస్తున్నారనమాట. అర్థమవుతుందా? కొడలిటీ అటెంప్ట్ అనమాట. సో ప్లీజ్ మీరు ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛాన్స్ రాక చాలామంది బయట ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అన్ని కోర్స్ ఎగ్జిక్యూట్ అయినా ఇంకా వాళ్ళకి రాలేదు. బట్ మీకు బార్డర్లో ఉండాలి. లేకపోతే మీ దగ్గర మీకు కూడా మేబీ పాస్ అయినా వచ్చినాయి అంటే ఇట్స్ లైక్ ఏ
గ్రేట్ రైట్. సో, మనకెక్కడో కొంచెం అదృష్టం ఉందని అనుకోవాలి. సో, మీరు ఎట్లాగైనా సరే దీన్ని యుటిలైజ్ చేసుకొని, మీరు ముందుకెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ 22, 23, 24 వాటెవర్ దే ఆర్ కండక్టింగ్ ద మీటింగ్స్, డోంట్ ఫర్గెట్ టు అటెండ్ ద మీటింగ్స్. అర్థమవుతుందా? ఈ విప్రో మనల్ని వదలదని అయితే అనిపిస్తుంది. సో, దట్స్ ఇట్ నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే గనక అంతే నేను చెప్పాలనుకుంది. యెస్. అంతే నా దగ్గరకు వచ్చినవైతే ఆ పాయింట్సే చెప్పాల్సింది. అండ్ యెస్. టైం వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 8:30 నుంచి 6 PM వరకు అనమాట. సెషన్ లింక్ విల్ బీ షేర్డ్ బై అవర్ వెండర్. మనకి ముందు ఇంకా చాలా డేస్ ఉంది కదా! సో, ముందు రోజు ఐ థింక్ రోజు 2 డేస్ ముందు గనుక మనకి సెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మెయిల్ అనేది. మీరు గుర్తుపెట్టుకోండి టైమింగ్ వచ్చేసి 8:30 to 6 PM. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు మాత్రం మీరు ట్రై టు బీ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. సో, అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ అండ్ ఇంకా మీరు దేని గురించైనా చూస్తే గనుక ప్లీజ్ నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. విప్రోతో పాటు స్టిక్ అవ్వకండి. అలాంగ్ విత్ దట్ అదర్ కంపెనీస్ కూడా ట్రై చేస్తున్నాను. వై? బికాస్ వీ నెవర్ నో వాట్ విల్ గోనా హ్యాపెన్ ఇన్ దేర్ హైరింగ్ ప్రాసెస్. It can be like that and it can't be like that also. So it's better to have 2 to 3 options when it comes to job. సరేనా? సో దట్స్ ఇట్ ఆల్ ఆఫ్ మై సైడ్. ఎందుకంటే నేను ఇంకా వీడియో ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అసలు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం లింక్డ్ఇన్ అట్లా అందరినీ కూడా కనెక్ట్ అయ్యి నేను తెలుసుకుని చెప్తాను మీకు ఏమైనా సరే. అండ్ నేను ఐ థింక్ విన్నదాని ప్రకారం ప్రజెంట్ విప్రో వాళ్ళకి పే ఆఫ్ లాస్ చేస్తున్నారని అయితే విన్నాను చాలామందికి. సో we have to take care of each and everything while joining to one organization. I do know that now the hiring process is too low and very slow, but అన్నీ కూడా మీరు చాలా యుటిలైజ్ చేసుకుని చాలా ఆచితూచి తీసుకోండి నిర్ణయాలు అనేవి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే విప్రో కోసం వెయిట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ పవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.